వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా టమాటా సాగు గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సో చాలా అంటే మనకు ఈ ఛానల్లో కూడా మన ఈ వీడియోస్ ఏవి అంటే మనకు ఇంటర్వ్యూస్గా లేకపోతే కంటెంట్ ఇవి కూడా ఇవ్వాలా, ఓన్లీ ఇంటర్వ్యూస్ అనేది వీడియో పెట్టడం జరిగింది. పర్లేదు అంటే మీడియం అంటే కామెంట్స్ బాగానే వచ్చింది. చాలామంది అడిగినారు, ఒక 10 మెంబర్స్ వరకు అడిగినారు. రైతులు 10 మంది రైతుల దాకా కింద కామెంట్ పెట్టడం జరిగింది. సో చేయండి సార్ అని. సరే, అయినప్పటికీ ఒక మంచి మీకు కంటెంట్ ఈ మనకు ప్రతి ఒక్క క్రాప్ గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో దానికి వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం కంటిన్యూ చేయాలా వద్దా, రైతులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మనం చెప్పేది అర్థం అవుతుందా లేదా, వాళ్ళకి యూజ్ అవుతుందా, వీటిని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. లేకపోతే ఓన్లీ మనకు వీలున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ ఇందులో మాత్రం చాలామంది రైతులు నన్ను అంటే వాట్సాప్ ద్వారా కానీ కామెంట్లో కానీ మన సెకండ్ ఛానల్లో కానీ అడగడం ఏంటంటే టమాటా ఇప్పుడు వేసుకోవచ్చా సార్ అని చాలామంది రైతులు అడుగుతున్నారు. సో జనరల్గా టమాటా సాగు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేసుకుంటే రేట్ వస్తుంది, అసలు టమాటా పరిస్థితి ఏంది మనకు మార్కెట్లో. చాలామంది రైతులకు అంటే అనుభవం ఉన్న రైతులు కొత్త వారికి చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. చాలా వరకు వేస్తుంటారు, ధర రాదు, సమ్మర్లో ఈల్డింగ్ రాదు, క్రాప్ సరిగా రాదు. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోలో పూర్తిగా వీడియో చూడండి. నేను రైతులతో మాట్లాడి నా అనుభవము, రైతులతో మాట్లాడిన రైతుల అనుభవము, నాకు తెలిసిన సమాచారాన్ని వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. టమాటా ఎవరైతే వేయాలనుకుంటున్నారో వారు ఏ విధంగా చేసుకోవాలి, టమాటా ఎప్పుడు వేయాలి, మనకు రేట్ ఎప్పుడు దొరుకుతుంది, ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో కొంత డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు వీడియో పూర్తిగా చూసి మీరు టమాటా వేయాల వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు టమాటా అనేది ఒక మంచి క్రాప్ అని చెప్పుకోవచ్చు. ఒక రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే క్రాపు, ఒక రైతు నిలదొక్కుని అంటే మార్కెట్లో అంటే వ్యవసాయంలో నిలదొక్కుకోవడానికి మంచి క్రాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా టమాటా అనేది మా కస్టమర్స్ ప్రతిరోజు టమాటా అనేది మార్కెట్లో అంటే ఒక టైంలో వాడతారు, ఒక టైంలో వాడరు, డిమాండ్ అట్లానే కాకుండా ప్రతిరోజు టమాటా లేనిది అనేది ఉండదు. కాబట్టి టమాటా అనేది ప్రతి ఒక్క రైతు వేసుకోదగిన క్రాపు. సో అయితే ఎప్పుడు వేయాలి అనేది ముఖ్యం. ఏంటంటే మనకు ఎప్పుడు వేయాలనేది ఒక 12 నెలల కాలంలో, ఒక సంవత్సరంలో మనకు ఇంతకుముందు అయితే మనకు ఎండాకాలంలో మంచి రేటు ఉండేది, వర్షాకాలంలో ఉండేది, కొన్ని నెలల్లో రేటు ఉండేది, అన్ సీజన్లో రేటు ఉండేది, సీజన్లో రేటు ఉండకపోవు, ఈ విధంగా మనకు ఉండేది. అయితే ఎప్పుడైతే రైతులు ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చి ఈ మనకు వీడియోలలో కొందరు రైతులు కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, టమాటా వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉందని ఎప్పుడైతే రైతులు గమనించడం జరిగిందో అప్పుడు చాలామంది రైతులు అన్ సీజన్లో కూడా వేస్తున్నారు. ఎన్నో విధాలుగా పద్ధతిలో ప్రయత్నాలు చేసి టమాటా వైపు చాలామంది రైతులు పెద్ద మొత్తంలో వేస్తున్నారు. కాబట్టి రేట్ అనేది ఎప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు తక్కువ ఉంటుంది అనేది చెప్పడం అనేది కొంత కష్టంతో కూడుకున్నది అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో టమాటా లేకున్నా వేరే దూర ప్రాంతాల నుండి టమాటా వస్తుంది, రేట్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఈ రేట్ ఏ విధంగా ఉంటుంది చెప్పడం కొంత కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ మనం ఒక ప్లాన్గా, ఒక పద్ధతి మాదిరిగా అవగాహనతో వెళ్ళినట్టయితే తప్పకుండా టమాటా అనేది రైతుకు మంచి ఆదాయాన్ని తీసుకువస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి టమాటా అనేది కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదన్నా ల్యాండ్ ఉండని అంటే ఎంతన్నా ల్యాండ్ ఉండని ఏ క్రాప్స్ అన్నా వేయండి, ఏ పంట అన్నా వేయండి. మీరు ఒక ఎకరం కానీ మీకున్న వీలుని బట్టి 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ అందులో కొంత ల్యాండ్ను టమాటాకు వదిలిపెట్టండి. లేదు ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ల్యాండ్ ఉంటే 4 ఎకరాల ల్యాండ్ ఉన్న 1 ఎకరం ల్యాండ్ టమాటాకు వదిలిపెట్టి ఒక 10 గుంటలు, 1/2 ఎకరం లేదా 1/2 ఎకర్ 20 గుంటలు ఇట్లా స్టెప్ బై స్టెప్ 1 ఎకరాన్ని 3 స్టెప్లుగా చేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకోండి. లేదు 5 ఎకరాలు ఉన్నదనుకోండి, 1 ఎకరాన్ని స్టెప్ బై స్టెప్ వేసుకోండి. 1 ఎకరం ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఒక 3 స్టెప్లు లేదా 4 స్టెప్పుల్లో 12 నెలలు సంవత్సరం పొడవునా ప్రతిరోజు మార్కెట్లోకి మీ టమాటా వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఏదో ఒక టైంలో మీకు మంచి రేటు దొరికే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 12 నెలలు సంవత్సరం పొడవునా మొత్తం మీరు మార్కెట్లోకి టమాటాను ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకొని డైలీ మార్కెట్కు టమాటా ఇచ్చే విధంగా ఒక ప్లాన్ చేయడం అనేది చాలా కష్టం అంటే రైతుకు అంటే ఒప్పుకోడు, అంటే మానసికంగా సందిగ్ధంగా
దీర్ఘంగా అంటే సన్నదంగా ఉండడు. ఎందుకంటే అంటే ఒక ల్యాండ్ను ఒక టమాటాకే వదిలిపెట్టాలి, 12 నెలలు టమాటానే వదిలిపెట్టాలి, టమాటాని వేయాలంటే కొంత వెనక ముందు ఆలోచన వస్తుంది రైతు. కానీ ఎవరైతే కంటిన్యూగా టమాటా సాగు చేయాలనుకుంటారో కంపల్సరీగా ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం తప్పకుండా మీకు ఒక టైంలో మంచి రేటు దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఒక సంవత్సరం పొడవు మొత్తం చేయండి, కంపల్సరీ ఒకసారి దొరుకుతుంది. లేదు అంటే రెండో సంవత్సరమైనా 100% దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు మీ దగ్గర టమాటా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది టమాటా పంట నుండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవది, మనము టమాటా అనేది జనరల్గా అది చలికాలం పంట. టెంపరేచర్ ఒక 15 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఎప్పుడైతే టెంపరేచర్ ఉంటుందో చలికాలంలో మంచి క్రాప్ అనేది వస్తుంది. ఆ చలికాలంలో ఎప్పుడైతే దాని కాలంలో సీజన్లో టమాటా వేసినట్లయితే డిసీజెస్ చాలా తక్కువ ఉంటాయి, రోగాలు రావు, క్రాప్ దిగుబడి ఎక్కువ వస్తుంది, పూత బాగా వస్తుంది, కాయ బాగా వస్తుంది, మనకు దిగుబడి కూడా ఫైనల్గా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో టమాటా అనేది వస్తుంది. కాబట్టి చలికాలంలో ఎక్కువ మంది రైతులు వేస్తారు, రేటు ఉండదు, అందరు వేస్తారనే ఉద్దేశంతో ఈ టమాటాను వేరే కాలాలలో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చలికాలంలో వేసినట్టయితే రైతు కొద్దిగా ప్లాన్గా వేసుకున్నట్లయితే చలికాలంలో ఒక మామూలుగా మీరు చలికాలంలో సీజన్ పరంగా వేసుకున్నా మీకు మినిమం ఒక 10-15 రూపాయల రేటు ఉన్న టమాటా ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. కాబట్టి మీకు కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో కూడా వేసుకోవచ్చు కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలంలో ఏంటంటే కంటిన్యూగా మనకు వర్షాలు ఒక 10-15 రోజులు, నెల రోజులు కంటిన్యూ వర్షాలు ఉంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే ఫంగల్ డిసీజ్ చాలా వస్తాయి. ఫంగస్ డిసీజ్, డౌనీ మిల్డ్యూ వస్తుంది, తర్వాత ఈ కాయ మచ్చ, తర్వాత రాట్, ఇటువంటి అనేక రకాల డిసీజ్ అనేటివి చాలా వస్తాయి. ఫంగల్ డిసీజెస్, శిలీంధ్ర వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది వర్షాకాలంలో. కాబట్టి మీరు ఎన్ని మందులు ఫంగిసైడ్లు స్ప్రే చేసినా కంట్రోల్ కాదు. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ నెల 2 నెలలు లేదా 40 రోజులు ఎప్పుడైతే వర్షాలు ఫుల్గా చాలా ఎక్కువగా ఉంటాయో ఆ వర్షాలు పడేటప్పుడు మీ క్రాప్ అనేది మార్కెట్లోకి వచ్చే విధంగా కాకుండా, మార్కెట్లోకి రాకుండా ఆ వర్షాలకు కొంత ముందు కానీ లేదా వర్షాలు తగ్గిన తర్వాత కానీ క్రాప్ అనేది రావాలి మనకు. ఎప్పుడైతే పూత వస్తుందో, కాత వస్తుందో అప్పుడే చాలా డిసీజ్ అటాక్ అవుతాయి, ఫంగస్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ. కాబట్టి పూత, కాత అనేది వర్షాలు తగ్గినాక స్టార్ట్ కావాలి, లేదా వర్షాలకు ముందే మీ కటింగ్ అంత క్రాప్ అయిపోవాలి. ఆ విధంగా వర్షాలకు ముందు కానీ వెనుక కానీ వేసుకున్నా అప్పుడు కూడా మీకు మంచి రేటు దొరికే అవకాశము ఉంటుంది. లేదు మంచి రేటు కాకుండా మినిమం రేట్ అయితే మీకు సపోర్ట్ రేటు దొరికే అవకాశం ఉంటుంది, మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది రైతు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది సెకండ్ వచ్చేసి. మూడోది వచ్చేసి మీరు సమ్మర్లో, ఎండాకాలంలో టెంపరేచర్ 40-45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాబట్టి ఆ టెంపరేచర్లో కంపల్సరీగా మనకు ఎండలు, ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వేడికి టమాటా పూత సరిగా రాదు, పూత వచ్చినా పూత కాయగా మారదు, ఈల్డింగ్ అనేది చాలా తగ్గుతుంది. అదే సమయంలో టెంపరేచర్కు థ్రిప్స్ అటాక్ ఎక్కువగా ఉంటాయి. థ్రిప్స్ చాలా అటాక్ అవుతాయి. వైరస్, ఇది లీఫ్ కర్ల్ వైరస్ అనేది టమాటాలు ఎక్కువ వస్తుంది. ఆ లీఫ్ కర్ల్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము డిసీజ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో టమాటా చేయాలంటే కంపల్సరీగా టెంపరేచర్ను మనము కొంత తగ్గించుకునే విధంగా, అంటే కంట్రోల్ చేసే విధంగా మనం కొన్ని చర్యలు చేపట్టాలి. కంపల్సరీగా కొన్ని జాగ్రత్తల వల్ల టెంపరేచర్ను మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల కొంత మనము 100% ఈల్డింగ్ కాకుండా ఒక 50% ఈల్డింగ్ అలా తీసుకుంటే ఎండాకాలంలో పండిన టమాటా కూడా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇప్పుడు టమాటా మార్చిలో టమాటా వేసుకోవాలి వద్దని కూడా చాలామంది అడుగుతారు. బట్ ఈ ఎండాకాలం టమాటా వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకొని వేసుకుంటే కొంతవరకు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు టమాటా పెట్టుకుంటే టమాటా మధ్యలో ఇంటర్ క్రాప్గా మొక్కజొన్న వేసుకోండి. ఒక 3-4 లైన్లకు ఒక లైను మొక్కజొన్న వేసుకోండి. ఆ టమాటా క్రాప్ చుట్టూ 4 దిక్కులా ఒక 3 వరుసల్లో మొక్కజొన్న వేసుకోండి. ఎందుకంటే ఈ వేడి గాలులు రాకుండా ఆ విధంగా కూడా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మొక్కజొన్న ఇంటర్ క్రాప్గా వేసుకోండి. దాంతోపాటు కంపల్సరీగా హై డెన్సిటీలో నాటుకోవాలి. 8 నుండి 10,000 ఒక ఎకరంలో టమాటా నాటుకున్నట్లయితే ఈ హై డెన్సిటీలో ఎండాకాలం టమాటా సాగు చేసుకునే రైతులు 18,000, 20,000 మొక్కలు ఒక ఎకరంలో నాటుకోవాలి. ఎప్పుడైతే దగ్గరగా నాటుకుంటామో అప్పుడు కొంత మనకు ఈ టెంపరేచర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కొంత మనకు ఈల్డింగ్ తగ్గినా మనకు ఈ మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలం ఈ జనరల్గా ఈల్డింగ్ తగ్గుతుంది. కాబట్టి ఆ ఈల్డింగ్ కూడా తగ్గకుండా మనకు ఎక్కువ ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా మీరు ఈ రెయిన్ పైపులు పెట్టుకుంటే మీకు డే బై డే కానీ డైలీ ఈవినింగ్ ఒకసారి రెయిన్ పైప్స్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే వాతావరణం అక్కడ మొత్తం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది లేదు రెయిన్ పైపులు వీలు లేదు అంటే ఈవినింగ్ టైంలో మీరు తైవాన్ పంపుతోని ఓన్లీ
చల్లటి కూల్ వాటర్ అనేది టమాటా పంట పైన స్ప్రే చేయండి. ఆ విధంగా స్ప్రే చేసినా కూడా కొంత కూలింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు కంపల్సరీగా టెంపరేచర్ని కొంత కంట్రోల్ చేసుకోవాలి. లేదు మీకు ఆర్థికంగా మేము కొంత పెట్టుకోగలుగుతామంటే వైట్ నెట్ కానీ గ్రీన్ నెట్ కానీ నెట్ వేసి టమాటా సాగు చేసినా మీకు మే నుండి టమాటా రేటు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఎండలకు టమాటా కాబట్టి మే, జూన్, జూలైలో కంపల్సరీగా మీకు పెరగడం అంటే ఏదో 100-200 కాకుండా మినిమం ఒక 30 రూపాయలైనా 25 రూపాయలైనా దొరికే అవకాశం ఉంటుంది. 25-30 రూపాయలు టమాటాకు దొరికిన మంచి రేటు రైతుకు ఆదాయం. కాబట్టి ఈ విధంగా ఎండాకాలంలో సాగు చేసే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా రైతులు ఎవరైనా సాగు చేస్తే ఎకరం 2 ఎకరాలు కాకుండా ఒక హాఫ్ ఎకరు, పావు ఎకరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్కువ మొత్తంలో వెళ్ళవచ్చు. ఇది టమాటా గురించి. ఈ టమాటా ఎప్పుడు వేసుకోవాలనేది, ఎందుకంటే ఏ టైంలో రేట్ ఉంటుందని చెప్పలేము. ఒక ప్లేస్లో ఒక ఏరియాలో చాలా ఎక్కువ మంది రైతులు టమాటా వేసిండ్రు అనుకోండి, రేటు డౌన్ అవుతుంది. లేదు టమాటా తక్కువ మంది వేసిండ్రు అనుకో, రేటు పెరిగే అవకాశం ఉంటుంది. జనరల్గా చలికాలంలో డిసెంబర్లో రేటు జనరల్గా చాలామంది రైతులు చలికాలం వేస్తారు, రేటు తక్కువ ఉండాలి. కానీ ఒక సంవత్సరం అయింది డిసెంబర్లో ఫుల్ రేట్ అనేది ఒక 1200-1500 బాక్స్ కూడా పోయింది. ఎందుకంటే కొంత వాతావరణం వల్ల డ్యామేజ్ అయ్యి కొంత రైతులు వేయకపోవడము, ఇటువంటి అనేక కారణాలు ఉంటాయి టమాటా రేటు పెరగడానికి. కంపల్సరీగా ఇప్పుడు వేస్తే రేట్ వస్తుందా అని చెప్పడము ఎవరి వల్ల కూడా అంత ఈజీగా చెప్పలేరు, చెప్పడం కూడా కరెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ఈ కంపల్సరీగా దృష్టిలో పెట్టుకొని కొత్త వారైతే కొంత మొత్తంలో వేయండి. లేదు ఆర్థికంగా మాకు అనుభవం ఉందంటే మీరు ఎకర్ వేసుకున్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఒకటి ఇందులో ముఖ్యంగా ఈ వర్షాల టైం చెప్పిన కదా, వర్షాల తర్వాత వర్షాలకు ముందు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే విపరీతంగా వర్షాలు పడి తగ్గుతాయి కదా, వెంటనే వర్షాలు తగ్గంగానే మీరు నాటాలి, మెయిన్ ఫీల్డ్లో నాటుకోవాలి. వెంటనే మీకు 45-50 రోజులలో టమాటా క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత ప్లాన్గా, ఇంత కరెక్ట్గా, ఐడియాగా ఎక్కువ మంది రైతులు చేయలేరు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ప్లాన్గా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా కొంత రేట్ అనేది కంపల్సరీగా దొరికే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటు ఈ అన్నిటితో పాటు టమాటా కంపల్సరీగా మీరు టమాటాపై వచ్చే డిసీజెస్, ఫంగల్ డిసీజ్ కానీ ఇన్సెక్టిసైడ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. లీఫ్ కర్ల్ వైరస్ అనేది వస్తుంది, బూడిద తెగులు వస్తుంది, మచ్చ రోగం వస్తుంది, కాయమచ్చ వస్తుంది, తర్వాత ఈ సూది పురుగు అనేది అటాక్ అవుతుంది, తర్వాత లీఫ్ మైనర్ అనేది అటాక్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు బీర చూస్తుంటారు కదా, ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడ చూసినా బీర పంటలో లీఫ్ మైనర్ అనేది పెద్ద మొత్తంలో అటాక్ అయింది. ఏ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసినా కంట్రోల్ అవుతలేదు. అందుకని మీకు ఎప్పుడు ఏ డిసీజు వాతావరణాన్ని బట్టి ఎక్కువగా అటాక్ అయ్యేది అనేది తెలియదు. కాబట్టి కంపల్సరీగా వాటిలో వచ్చే డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, మామూలు డిసీజు, వాటివి ఏ మందులు వాడాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా స్ప్రే చేయాలనేది కంపల్సరీగా మీకు అవగాహన అనేది చేసుకోండి. చాలామంది రైతులు నాకు ఫోటోలు పెడుతుంటారు, టమాటా మొత్తం ఆ లీఫ్ కర్ల్ వైరస్ వచ్చి, లీఫ్ మైనర్ వచ్చి, అంటే మొత్తం తోట దాదాపు 70% డ్యామేజ్ అయినాక ఫొటోస్ పెట్టినా వాటికి ఏ మందు చెప్పాలో అర్థం కాదు, చెప్పిన మందులు సమర్థవంతంగా పనిచేయాలి. కాబట్టి కంపల్సరీగా డిసీజ్ గురించి అవగాహన చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఈ అంశాలన్నీ మీరు తీసుకొని మీరు టమాటా సాగు చేస్తున్నట్లయితే మీరు టమాటా పంట నుండి మంచి ఆదాయం పొందే అవకాశము రైతుకు ఉంటుంది. సో ఈ వీడియో చూసిన రైతులందరికీ ధన్యవాదాలు.